62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అంటే బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి కదా. సో ఇప్పుడు మీ రంగంలో అంటే ముఖ్యంగా స్పైన్ రిలేటెడ్ సర్జరీలో సో వచ్చే 10 yearsలో ఏ ఆవిష్కరణలు, ఏ ఇన్వెన్షన్స్ జరిగే అవకాశం ఉంది? అంటే దేని పట్ల మీరు ఎక్సైట్గా ఎదురు చూస్తున్నారు? ఇది పేషెంట్ జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుందని. సో AI అనేది ఈజ్ వెరీ హ్యూజ్ టాపిక్, వీ కెనాట్ డిస్కస్ నౌ. బట్ ఏంటంటే స్పైన్ విషయానికి వస్తే మాత్రం అగైన్ ఈజ్ ఏ కంప్యూటర్ బేస్డ్ థింగ్. సో దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి మళ్ళీ మనం రెస్ట్ తీసుకొని వీ షుడ్ నాట్ గో డౌన్. సో వీ షుడ్ నాట్ బీ ద వీకెస్ట్ లింక్స్. సో స్ట్రెంగ్త్ అండ్ సర్జికల్గా చూసుకున్నట్లయితే ఎస్, రోబోటిక్స్ రావడము. సో రోబోటిక్స్ ఫర్దర్ వచ్చినట్లయితే కాంప్లికేషన్ అవాయిడెన్స్ ఇంకొంచెం అవాయిడ్ చేయగలమా? సో ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ నెర్వ్ మానిటరింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇటు 3D ఇమేజెస్ రావడం వల్ల కానివ్వండి. ఐడియల్లీ రోబోటిక్స్ షుడ్ నాట్ రిప్లేస్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ సర్జరీ. ఐ డోంట్ థింక్ దే విల్ రిప్లేస్, బట్ దే కెన్ అగ్మెంట్ అవర్ స్కిల్స్. సో మనకు కొన్ని డార్కర్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో, సో ఇట్లాంటి కాంప్లికేటెడ్ థింగ్స్ని దే కెన్ సింప్లిఫై అండ్ హెల్ప్ అస్ సర్వ్ పీపుల్ బెటర్, సర్వ్ ద పీపుల్ విత్ స్పైన్ ప్రాబ్లమ్స్ బెటర్. బట్ AI ఈజ్ ఏ డబుల్-edged sword. యూ షుడ్ నాట్ లిజన్ టు ఇట్ ఎక్సెసివ్లీ. ఇప్పుడు ChatGPT కొట్టి ఎక్సర్సైజ్ చేసుకుందాం మనం అనుకుంటుగా ఎక్సర్సైజ్ చేసుకోండి, ఇట్లాంటి అనవసరమైన ఫాల్తూ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎట్లా ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి అనేది. సో యూ షుడ్ బి మోర్ రేషనల్ నౌ. ఇఫ్ యూ ఆర్ ఫ్లడెడ్ విత్ ఇన్ఫర్మేషన్, యూ షుడ్ బి మోర్ రేషనల్, వాట్ టు టేక్, వాట్ నాట్ టు టేక్. సో అదొకటి. అండ్ ఫర్ అస్ వీఆర్ ఎక్సైటెడ్. సో హౌ రోబోటిక్స్ విల్ హెల్ప్ అస్ డూ స్పైన్ సర్జరీస్ బెటర్. స్కోలియోసిస్ కానివ్వండి, ఇట్లాంటి బెండ్స్ ఉండి అనాటమీ డిఫరెన్స్ వేరియేషన్స్ ఉండే వాటిలో we are looking forward that it will help us. We are now using navigation and all. It simplified many things. Endoscopy and navigation kanandi. Ipudu endoscope chestunanu. If it can give us 3D imaging and then virtual imaging, so it can simplify my procedure and it can increase the safety. So we are looking at these things in future. మన స్పైన్ రిలేటెడ్గా స్పైన్ హెల్త్కి సంబంధించి వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్? అంటే వెంటనే మీరు స్పైన్ సర్జన్ కలవాలి అని చెప్పడానికి వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్? So any pain which is bothering you for some time, more than 1 week or 10 days, and which is limiting your work, అదొకటి. మీ పని మీరు చేసుకోలేకపోతున్నారు, తీవ్రంగా నొప్పి, మెడ నొప్పి కానివ్వండి, నడు నొప్పి కానివ్వండి. ఇంకొకటి ఇందాక మనం అనుకున్నట్టుగా కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, సయాటిక్ పెయిన్ అంటాము, సెర్వికల్ స్పాండిలైటిస్ అంటాం. సో ఈ పెయిన్స్ అన్ని వచ్చి మన వర్క్ అనేది లిమిట్ అవుతుంది, మనం చేసుకోలేకపోతున్నాం అండ్ వీక్నెస్ డెవలప్ అవుతుంది, కండరాల వీక్నెస్, స్పర్శ కోల్పోతున్నాము, లేకపోతే మూత్రంలో ప్రాబ్లం వస్తుంది, నడవడంలో ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం డోంట్ వేస్ట్ యువర్ టైం గోయింగ్ ఫర్ ఆయుర్వేదిక్ మసాజ్లని. నేను ఇక్కడ ఆయుర్వేదిక్ రాంగా, హోమియోపతి రాంగా, మసాజులు రాంగా నేను చెప్పను. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ ఏ కరెక్ట్ వే. ప్రతి ఒక్క దానికి ఒక కరెక్ట్ వే అనేది ఉంటుంది. సో అది చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది నాట్ అబౌట్ ద ట్రీట్మెంట్. అంటే ఇంగ్లీష్ సర్జరీయా లేకపోతే ఆయుర్వేదిక్ అని మనం మాట్లాడుకోవట్లేదు. సో ఇఫ్ యూ హ్యావ్ దీస్ ప్రాబ్లమ్స్, కన్సల్ట్ ఏ స్పెషలిస్ట్ హూ డస్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ న్యూరోస్పైన్ స్పెషలిస్ట్. సో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సో లెట్ మీ సే ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ హార్ట్. సో ఐ కెనాట్ ట్రీట్ మై సెల్ఫ్. ఐ షుడ్ గో టు ఏ హార్ట్ స్పెషలిస్ట్. సో ఇన్ ద సేమ్ వే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు కన్సల్ట్ ఏ పర్సన్ హూ ఈస్ స్పెషలైజ్డ్ ఇన్ ఇట్. He will give you correct advice. He will not advise surgery unnecessarily. He will not. So he will tell you what to do. మీకు ఏం చేయాలో చెప్తారు, దాన్ని బట్టి ప్రికాషన్స్ ఫాలో చేస్తే సరిపోతుంది. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ సర్జన్స్, డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ స్పైన్ సర్జన్స్ ఎస్పెషల్లీ. వీఆర్ నాట్ హియర్ టు డూ సర్జరీ ఇన్ ఎవ్రీ వన్. అట్లయితే రోజుకి 24 గంటలు మాకు సరిపోవు. సో వీ విల్ అడ్వైజ్ యూ వాట్ టు డూ. సో మనం చూసే స్పైన్ ప్రాబ్లం ఉండే క్లయింట్స్లో నాట్ ఈవెన్ 1 to 2% రిక్వైర్డ్ సర్జరీ. మిగతా వాళ్ళందరికీ సర్జరీ లేకుండానే మేనేజ్ చేస్తున్నాము. సో కన్సల్ట్ ఎ స్పైన్ స్పెషలిస్ట్, న్యూరోస్పైన్ స్పెషలిస్ట్ especially. So when you have problems, so solve them without surgery or early.